ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విశాఖ జిల్లా అధ్యక్ష ఎంపికలో టీడీపీ హైకమాండ్ సీనియర్లకు బిగ్ షాక్ ఇచ్చిందా? పార్టీకి లాయల్గా ఉన్న కమ్మ నేతకు జిల్లా పగ్గాలు అప్పగించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందా? ప్రస్తుతం విశాఖ వైసీపీ అధ్యక్షుడిగా క్షత్రియ సామాజిక వర్గం నేత కొనసాగుతున్నారు. అటు బీజేపీ కూడా ఇదే సామాజిక వర్గం నేత కొనసాగుతున్నారు. ఈ సమీకరణాలు అంచనా వేశాకే కమ్మ నేత వైపు మొగ్గు చూపిందా? ఇప్పుడు విశాఖలో ఇదే హాట్ టాపిక్గా మారిందా? విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం జరిగింది. టీడీపీ సీనియర్ నేత చోడే పట్టాభిరామ్కు విశాఖ జిల్లా బాధ్యతలు దక్కాయి. పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్న చోడే పట్టాభిరామ్కు విశాఖ బాధ్యతలు అప్పగించారు. విశాఖ జిల్లాలో బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతోనే ఆయనకు విశాఖ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారనే చర్చ జరుగుతోంది. మరోవైపు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణకు ప్రధాన అనుచరుడిగా పట్టాభిరామ్ ఉన్నారు. అందుకే ఆయనకు జిల్లా పగ్గాలు దక్కాయని తెలుగు తమ్ముళ్ళు తెగ చర్చించుకుంటున్నారు. గతంలో రెడ్డి సామాజిక వర్గాలకు ఈ పదవి దక్కింది. ఆ తర్వాత ఎక్కువ మంది బీసీ నేతలకు టీడీపీ అధ్యక్ష బాధ్యతలు దక్కాయి. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన పట్టాభిరామ్కు జిల్లా పగ్గాలు దక్కడం వెనుక అనేక సమీకరణాలు ఉన్నట్టు తెలుస్తోంది. విశాఖ జిల్లా విషయంలో వైసీపీ అధ్యక్షుడి విషయంలోనూ వైసీపీ అనేక లెక్కలు వేసుకొని పదవి అప్పగించింది. ప్రస్తుతం విశాఖ జిల్లా అధ్యక్షుడిగా కేకే రాజు కొనసాగుతున్నారు. ఆయన క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు. గతంలో వైసీపీ కూడా కాపులకు బీసీలకు ఈ కీలక పదవిని అప్పగించింది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీని అన్ని విధాలుగా నడిపించే నాయకత్వం కోసం చూసి ఆయనను ఎంపిక చేశారని తెలుస్తోంది. అయితే జిల్లాలో ఫ్యాన్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కేకే రాజు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమాన్ని ఆయన సక్సెస్ చేశారు. ఇలా వరుసగా అన్ని కార్యక్రమాలు సక్సెస్ చేస్తుండడంతో విశాఖ జిల్లాలో వైసీపీకి సరైన అధ్యక్షుడి నియామకం జరిగిందనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కాషాయ పార్టీ కూడా అగ్రవర్ణాలకే విశాఖ జిల్లా బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఆ పార్టీ తరపున పరశురామరాజు విశాఖ జిల్లా నాయకత్వ బాధ్యతలు చూస్తున్నారు. జనసేనలో అయితే బీసీ అయిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కు ఈ బాధ్యతలు అప్పగించారు. ఆయన విశాఖ సౌత్ నుంచి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అయితే టీడీపీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఇద్దరూ విశాఖ జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. ఆయన పనితీరుపై సీఎం చంద్రబాబు చాలా సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్గా మాధవ్ కొనసాగుతున్నారు. ఇటీవలే ఆయన రాష్ట్ర బీజేపీ పగ్గాలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన నాయకత్వంలోని బీజేపీ ముందుకు వెళుతోంది. అయితే టీడీపీ బీజేపీ పార్టీలకు ఇద్దరు నేతలు బీసీ సామాజిక వర్గానికి చెందినవారి అని గుర్తు చేస్తున్నారు. వైసీపీ కూడా కీలకమైన బీసీ నేతలను రాష్ట్ర పార్టీలోకి తీసుకొని సమతూకం పాటించిందనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద విశాఖ జిల్లాపై కూటమి పార్టీలు ప్రతిపక్ష వైసీపీ తమదైన లెక్కలు వేసుకొని ముందుకు వెళుతున్నాయి. మెగా సిటీగా విశాఖ ఉండడంతో ఇక్కడ సామాజిక కూర్పు కంటే కూడా ఇతర అంశాలు ప్రభావం చూపిస్తాయని నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. అలాగే విశాఖ సిటీ మీద రాజకీయంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. దాంతో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు అనుగుణంగా జిల్లా బాధ్యతలను ముఖ్య నేతలకు అప్పగించారనే చర్చ జరుగుతోంది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.